ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. తెలంగాణ వాతావరణ విశేషణలు కనుక చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత 2 రోజులుగా కూడా ఉక్కబోత వాతావరణంతో పాటు వడగాల్పుల తీవ్రత అనేది చాలా చోట్ల అధికంగాను, కొన్ని చోట్ల అత్యధికంగాను నమోదవడం జరిగింది. గత 2 రోజుల నుంచి కూడా ఈ యొక్క ఉష్ణమండల తీవ్రతను గ్రీష్మ తాపం వల్ల ప్రజల్లో చాలా ఇబ్బందులు అనేది గురవ్వడం కూడా చూస్తున్నాము. ఈ యొక్క ఎండ తీవ్రత అనేది ఈరోజు రేపు కూడా ఉండే అవకాశం అయితే రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. సో ఈ యొక్క ఎండ తీవ్రతను అంచనా వేస్తూ ఈరోజు రేపు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆరెంజ్ అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క తీవ్రతను అంచనా వేస్తూ మేము కలర్స్ని కూడా అప్పటికప్పుడు మారుస్తూ ఉంటాము. ఈ యొక్క తీవ్రత ఈరోజు రేపు కొనసాగుతుంది కాబట్టి ఈ తీవ్రత దృష్టిలో ఉంచుకొని మేము ఈరోజు రేపు ఆరెంజ్ అలర్ట్, తర్వాత క్రమేపీ ఈ యొక్క తీవ్రత అనేది క్రమేపీ తగ్గుముఖం పడుతుంది కాబట్టి ఎల్లో అలర్ట్ ఇవ్వడం జరిగింది. సో 4-5 తారీఖుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసుకున్నట్లయితే ఈ వడగాల్పులకు సంబంధించి మేము ఆరెంజ్ అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఉత్తర జిల్లాలు మరియు దక్షిణ జిల్లాలకు మేము ఈ యొక్క ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం అయితే జరిగింది. ఉత్తర జిల్లాలు కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకి నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, అలాగే దక్షిణ జిల్లాలు కనుక చూసుకున్నట్లయితే కామారెడ్డి, మహబూబ్ నగర్, అట్లాగే నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ, గద్వాల్ ఈ యొక్క జిల్లాలకు మేము ఆరెంజ్ అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. క్రమేపీ 7, 8, 9 తారీఖుల్లో రాష్ట్రం అంతటా ఈ యొక్క ఉష్ణ తాపం అనేది క్రమేపీ తగ్గుముఖం బట్టి రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కురిసే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ యొక్క తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఈదురుగాళ్ళు, ఉరుములు, మెడుపులతో కూడా కూడినటువంటి వాతావరణం అయితే స్పష్టంగా మనకు ఉన్నటువంటి సినాప్టిక్ కండిషన్స్ అంచనా ప్రకారం మనకి వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఈ యొక్క వడగాల్పుల తీవ్రతను అంచనా ఉంచుకొని పర్టికులర్గా 12 నుంచి 3 గంటల వరకు కూడా ప్రజలు అత్యవసరం అయితే తప్పితే బయటకు తిరగకూడదు అనేసి సూచించడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా శరీరానికి కావాల్సినటువంటి తగు మోతాదులో ఎప్పటికప్పుడు శరీరానికి కావాల్సినంత తగు మోతాదులో ఈ నీరు అందించడం, అంతేకాకుండా మనకు అవసరం ఉన్నా లేకపోయినా ప్రతి 2 గంటలకి మనల్ని మనం మనకి కావాల్సినటువంటి మంచినీటిని తాగడం, అంతేకాకుండా పర్టికులర్గా దూర ప్రయాణాలు చేసేవారు ఎప్పటికప్పుడు మనం తగినంత వాటర్ని క్యారీ చేయడం, అంతేకాకుండా బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం తలకి తుండుగుడ్డ కానీ టోపీ పెట్టుకోవడం, అంతేకాకుండా వస్త్రాలు దృష్టిలో పెట్టుకుంటే కనుక తేలికపాటి నుంచి కొంచెం లూజ్గా వసులుగా ఉన్నటువంటి వస్త్రాలు అయితే ధరించాలి. అంతేకాకుండా ముదురు రంగు వస్త్రాలు ధరించకూడదు. అంతేకాకుండా ఇంట్లో తయారు చేసినటువంటి పానీయాలు మరి ముఖ్యంగా నిమ్మరసం కానీ, మజ్జిగ కానీ, బార్లీ కానీ ఇట్లాంటి పానీయాలు అయితే తీసుకోవాలి. మరి ముఖ్యంగా ఈ యొక్క వేడిని తట్టుకోవడానికి కాఫీ కానీ, టీ కానీ ఇలాంటి ద్రవ పదార్థాలు వేడివి అవాయిడ్ చేయడం మంచిదనేసి సూచించడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.